ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:10. దేవుడు మందిరం యొక్క నమూనాను ఇచ్చిన దినమే దావీదు జీవితంలోని గొప్ప అద్భుతకరమైన దినము. 1 దినవృత్తాంతం గ్రంథం 28:19. తన జీవితారంభంలో దేవుడు అతనికి ఈ విషయమును తెలియజేయగలిగి ఉండేవాడు కాదు. దావీదు ఆత్మీయంగా ఎదుగు వరకు దేవుడు వేచి ఉండవలసి వచ్చెను. తర్వాతనే ఈ ప్రత్యక్షతను దావీదుకి ఇచ్చెను. ఈ దినములలో అనేకులు సంఘము, క్రీస్తు శరీరము అను మాటలను ఎంతో ధారాళముగా ఉపయోగించుచుందురు. అయితే బహు కొద్ది మంది మాత్రమే ఈ మాటల అర్థమును నిజముగా గ్రహించి ఉన్నారు. దేవుడు సంఘము కొరకే కలిగి ఉన్న నిజమైన తలంపును కొద్ది మంది మాత్రమే గ్రహించగలరు. అనేకులు ఆత్మీయమైన సంభాషణ కలిగి ఉండినప్పటికీ పోట్లాడుట, అసూయ మొదలగు తమ గుణముల ద్వారా వారేది ఎరిగిన్నామని చెప్పుకొనుచున్నారు, వాస్తవముగా దానిని ఎరగరని రుజువుపరచుచున్నారు. దేవుని యొక్క ఉద్దేశమేమనగా ఆయన యొక్క శక్తిని, జ్ఞానమును ప్రభుత్వములకు, అధికారులకు, పరలోకంలోని ప్రధానులకు తెలియజేయుట. అది సంఘ సహవాసమందు బయలుపరచవలనని ఆయన కోరుచున్నాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.